శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. ఈ మంగళవారం మన కథా ప్రయాణంలో శ్రీమతి పుత్తూరు విజయలక్ష్మి గారి హాస్య కథల సంపుటి నుంచి ఇంటి నిండా ఇంగ్లీషు అనే హాస్యపు కథతో మీ ముందుకొచ్చేశాను. మా నాన్నగారింట్లో వాళ్ళకి, ముఖ్యంగా ఆడవాళ్ళకి మా అమ్మ వైపు వాళ్ళంటే కాస్తంత చులకన. పల్లెటూరు వాళ్ళని చాదస్తంగా ఉంటారని ఎగతాళి చేసేవాళ్ళు. వాళ్ళు కూడా ఓయబ్బో ఆ పట్నం షోకులు చూసి తీరాల్సిందే అని ఆక్షేపణ చేసేవాళ్ళు. ఒకసారి మా అమ్మమ్మ గుంటూరు వచ్చింది. మా నాయనమ్మ పౌడర్లు సబ్బులు వాడేది. ఆ వయసులో ఏమిటో ఆ ముస్తాబులు అని ఎగతాళి చేసేది అమ్మమ్మ. పైకి ఎగతాళి చేసినా ఆ పౌడర్ రాసుకోవాలని ఆవిడికి కోరికగానే ఉండేది కాబోలు. ఎవరినైనా అడిగితే ఏం ఎగతాళి చేస్తారు అనుకుందేమో. ఒకరోజు గుట్టుచప్పుడు కాకుండా ఇంత పౌడర్ తీసుకుని మొహానికి రాసుకుంది. పాపం కాసేపటికి మొహం అంతా మంటలు దురదలూట. ఎలా రాసుకుంటారో బాబు ఆ దిక్కుమాల పౌడర్లు, తాట లేచిపోయినంత పనైంది అని వాపోయింది నా దగ్గర. ఆవిడ రాసుకున్న పౌడర్ ఏమిటా అని చూద్దును కదా, టూత్ పౌడర్. జాలి నవ్వు ఒకేసారి కలిగాయి నాకు. టాల్కం పౌడర్ ఇస్తానన్నా ససేమిరా వద్దన్నది. ఈ విషయం ఎంత దాచాలని చూసినా బయటకు పొక్కి అందరూ నవ్వుకున్నారు. కొంతకాలానికి మళ్లీ గుంటూరు ప్రయాణం వచ్చింది అమ్మమ్మకి. నన్ను పిలిచి, అమ్మడు అక్కడ వాళ్ళంతా ఇంగ్లీషు ముక్కలు మాట్లాడతారు, నాకు కూడా 4 ముక్కలు నేర్పావు అంటే నేను దడదడలాడిస్తాను అంది. ఓ దానికేం భాగ్యం అన్నాను. దాన్నేమంటారు దీన్నేమంటారు అని అడిగి 10 మాటలు నేర్చుకుంది. బాగానే పట్టింది. ఊరికెళ్ళాం. వాకిట్లోనే ఎదురొచ్చి పలకరించారందరూ. ఏం వదినా కులాసాగా ఉన్నావా అంది మా నాయన. ఏం కులాసానో ఏం పాడు, ఈ మధ్య ఒంట్లో బావుంటం లేదు, తల పేను అంది అమ్మమ్మ. అదేమిటి వదినా, నువ్వు చాలా శుభ్రంగా ఉంటావు, నీకు పేలు పడ్డాయా అని అడిగింది ఆశ్చర్యంగా నానమ్మ. చాచా పేలు కాదు, పేను. ఇంగ్లీష్లో పెయిన్ అంటే నొప్పి అంది అమ్మమ్మ గర్వంగా. ఓహో అదే, నిజమే, మరి వయసు మీద పడుతోందిగా. నాకు ఈ మధ్య బావుంటం లేదు, బాగా ఈకుగా ఉంటోంది అంది నానమ్మ. ఈకు ఏమిటి వదిన అంది అమ్మమ్మ. ఈకు అంటే ఇంగ్లీష్లో బలహీనంలే వదిన అంటూ బదులు చెప్పింది నానమ్మ. ఇద్దరూ సాధ్యమైనంత ఇంగ్లీష్లోనే మాట్లాడుకున్నారు. సాయంత్రం పని మనిషి ఆదెమ్మ వచ్చింది. అమ్మమ్మని చూసి సంతోషంగా పలకరించింది. బావున్నావుటే ఆదెమ్మ అని యోగక్షేమాలు విచారించి, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి, పట్నంలో ఉన్నా నువ్వు చాలా బోడెంటూ. ఎన్నేళ్ల నుంచి ఇక్కడ పనిచేస్తున్నారు మీరు? మా అమ్మాయి పెళ్ళైన దగ్గర నుంచి మీరేగా. మీ అక్కయ్య మీ అమ్మ అందరూ బోడెంటులే అంది అమ్మమ్మ. ఆదెమ్మ వెంటనే వెళ్ళి మా నాన్నమ్మ దగ్గర మొరపెట్టుకుంది. మీ వీపురాలుగారు నన్ను బోడి అన్నదమ్మా, నన్నంటే సరే మా అక్కను అమ్మను కూడా బోడి అన్నది అని కళ్ళనీళ్లు పెట్టుకుందిట. మా నాయనమ్మకు కాస్త కోపం వచ్చింది. అమ్మమ్మ దగ్గరకు వచ్చి, ఏం వదినా, పాపం తరతరాలుగా మా ఇంట్లో విశ్వాసంగా పనిచేస్తున్నారు వాళ్ళు, దానిని పట్టుకుని బోడి అన్నావుట, అది ఏడుస్తోంది అంది. అమ్మమ్మ, అయ్యో రామా, నేను బోడి అని ఎక్కడన్నాను వదినా, బోడెంటూ అన్నాను అంది. సరే పోనీ ఆ బోడెంటనైనా ఎందుకన్నావు, అదేం చేసిందని అంతలేసి మాట్లాడటం చెప్పు అన్నది నాయనమ్మ నిష్ఠూరంగా. నేనేం కాని మాట అనలేదమ్మా, బాగా విశ్వాసంగా ఉంటావు అని ఇంగ్లీష్లో అన్నాను, పుణ్యానికి పోతే పాపం ఎదురైంది అన్నట్టుగా ఉంది అంది అమ్మమ్మ. ఎంత ఇంగ్లీష్లో అయితే మాత్రం విశ్వాసాన్ని బోడెంటూ అంటారా అంది నాయనమ్మ. అయితే ఏమంటారు నువ్వే చెప్పు, నాకు మా మనవరాలు నేర్పింది, విశ్వాసం అంటే బోడెంటేనుట, పనివాళ్ళని నువ్వు చాలా బోడెంటు అని మెచ్చుకుంటుంటే వాళ్ళు సంతోషిస్తారని కూడా చెప్పింది. మరి మీకెవరికి ఇంగ్లీష్ రాకపోతే నేనేం చేస్తాను అంది సమర్థించుకుంటూ. ఇంతలో తాతయ్య గారు అటొచ్చారు. ఏమిటి గొడవ అని అడిగారు. ఇద్దరూ వంతులేసుకుని చెప్పేశారు. ఇట్రా అని నన్ను పిలిచారు. ఏమిటిదంతా అని అడిగారు. పనివాళ్లతో మంచిగా ఓ మాట ఇంగ్లీష్లో అంటాను, ఏమనాలో చెప్పు అని అడిగింది అమ్మమ్మ. నువ్వు చాలా ఒబీడియంట్ అనమని చెప్పాను. మరి ఆవిడకు నోరు తిరక్క బోడెంటూ అంటే నేనేం చేయను అని చెప్పుకున్నాను. వాళ్ళిద్దరికీ ఏదో చెప్పి సర్దుబాటు చేసి నన్ను దగ్గరికి పిలిచారు తాతయ్య. ఏదో సరదాకి అడిగింది అనుకో, వాటరు మిల్క్ లాంటి చిన్న పదాలు నేర్పాలి గాని అంతంత పెద్ద మాటలు నేర్పితే దానికి నోరు తిరగొద్దు. అందులోనూ ఒబీడియంటు, ఇండిపెండెంటు మొదలైన మాటలున్నాయే, అవి నాలాంటి మేధావులకే తికమక్గా ఉంటాయి. ఇక మీ అమ్మమ్మ ఏం పలుకుతుంది అన్నారు కాస్త గర్వంగా. విన్నారుగా ఇంటి నిండా ఇంగ్లీషు అనే సరదా ముచ్చటను. వచ్చేవారం ఇటువంటిది మరో హాస్యకథతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు, నమస్కారం, ఉంటాను.